గుడ్ మార్నింగ్ పేరెంట్స్. మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి. ఈరోజు నేను మీకు ఏదైతే నవోదయ ఎగ్జామినేషన్ జరిగిందో 2020లో ఆ ఎగ్జామినేషన్ పేపర్ అని డిస్కస్ చేయబోతున్నాను. ప్లీజ్ యూ చెక్ యువర్ కీస్ విత్ యువర్ ఎవరైతే ఎగ్జామ్ రాయడం జరిగిందో సన్ ఆర్ డాటర్, వాటి గురించి చెక్ చేసుకోండి. ఈవెన్ వీ హ్యావ్ ఎ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అనంతపూర్ కదిరి. సో ఇఫ్ యూ కెన్ కాల్ మీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్యూరీస్ ఆర్ అడ్మిషన్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూ ఇన్ సైనిక్ స్కూల్ కావాలంటే కూడా మీరు కాల్ చేయొచ్చు. Otherwise, you can directly go through my Facebook or my YouTube. Really, you'll find maximum information regarding all examinations as well as ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీటికి. సో we even give the short term coaching for an interview of సైనిక్ schools. So please go through this, and even crash course కూడా మేము చేయిస్తాము for the నవోదయ ఎగ్జామ్స్ as well. సో let us see exactly ఈరోజు ఏమేమి అనేది క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. సో ఇలా చూసినట్లయితే ఇనీషియలీ మనకి రీజనింగ్ అంటే మెంటల్ అబిలిటీ టెస్ట్ అంటారు వాళ్ళకి. ఇక్కడ 3 ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఒక ఫిగర్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడ 4 ఫిగర్స్లో 3 ఫిగర్స్ అనేది సిమిలర్గా ఉన్నాయి, ఒక ఫిగర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇలా చూసినట్లయితే ప్రతి ఒక్కటి ఏంటంటే ట్రయాంగిల్స్ అనమాట. అది ఎలా ఉన్నాయంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనమాట. ఇది మాత్రం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ అదర్ ట్రయాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఇది మాత్రము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో 90 degrees అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ కిట్ అని ఏమని రాశాడు, అన్నీ రివర్స్ ఇంటర్చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏం చేసినాడంటే సి అనేది రావడం జరిగింది కాబట్టి ఇది డిఫరెంట్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సర్కిల్ మనం చూసాం కదా, ఏ విధంగా యారో మార్క్ అనేది బయటకు ఉందో ఆ టచ్ అవుతూ, కానీ ఇది అలా లేదనమాట, డిఫరెంట్గా ఉంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ ద కట్ పోర్షన్ అనేది ఈ విధంగా మనం చూసినట్లయితే సైడ్స్ కట్ చేయడం జరిగింది మిగతా మూడిట్లో. దీంట్లో మాత్రము డయాగనల్లీ కట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకేంటంటే ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫిగర్ కనుక్కోవాలి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో. సో దాన్ని బట్టి చూసినట్లయితే ఈ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఇది ఉంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సేమ్ ఫిగర్ అనేది బి అనమాట. నెక్స్ట్ 6th వన్ చూస్తే అగైన్ ఇట్ ఈస్ బి అనమాట. సో హైలైట్ అనేది చేయడం జరిగింది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. ఈవెన్ 7th వన్ కూడా ఆ విధంగా సి అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము 8th క్వశ్చన్ చూసినట్లయితే ఇట్ ఈస్ బి అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఏంటంటే మిస్సింగ్ పార్ట్ ఇది కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఆ మిస్సింగ్ పార్ట్ ఏదైతే కంప్లీట్ ఫిగర్ చేస్తుంది అంటే దట్ ఈస్ ఏ అనమాట. ఏ అనేది దీంట్లో స్ప్లిట్ చేస్తే కంప్లీట్ ఫిగర్ అనేది కావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా మిస్సింగ్ ఫిగర్ అనేది చూసినట్లయితే ఇక్కడ ఫిగర్స్ ప్రకారము మనకి ఇక్కడ యారో మార్క్స్ అనేది ఈ విధంగా బయటకు ఉన్నాయి. సో అన్నీ బయటకు ఉన్నాయి కాబట్టి మనము బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th ఫిగర్ చూసినట్లయితే వీ హ్యావ్ ఎ డి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా సెమీ సర్కిల్స్ అనేది ఈ విధంగా మనం కర్వ్స్ టచ్ అయినా చూసుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ 12th క్వశ్చన్ దట్ ఈస్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా సూట్ అవుతుంది, డాట్స్ అనేది ఇన్సైడ్ ఉన్నాయన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు 4th వన్ అనేది బ్లాంక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏ ఫిగర్ వస్తుందని కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఉన్న ఫిగర్స్ ఏ విధంగా యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ కావడం జరిగింది 90 degrees. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటి అంటే ఇక్కడ బి అని చెప్పుకోవచ్చు. యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ 90 degrees అనేది జరిగిందనమాట. నెక్స్ట్ మనకి ఈ విధంగా చూసుకుంటూ పోతే నెక్స్ట్ ఫిగర్ మనకి బి అనేది రావడం జరుగుతుంది. సో క్లాక్ వైజ్ రొటేషన్ 90 degrees అని మనం తెలుసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద 15th క్వశ్చన్ 180 degrees రొటేషన్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అయింది, ఎక్స్ అనేది ఇంక్రీజ్ అయిందని మనం తెలుసుకోవచ్చు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాస్ టు బి డన్ ఈస్, సో హియర్ ద ఆన్సర్. సో ఆపోజిట్ టైం రొటేట్ అయింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ బి కాదు. సో ప్లీజ్ గో త్రూ దిస్. ద ఆన్సర్ ఈజ్ సి అనమాట. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కరెక్ట్ ఇట్ అవుట్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనా. ఇక్కడ బి అని హైలైట్ చేశారు, తప్పు చేశారు. సో ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ 16th వన్. ఇక్కడ ఈ విధంగా చూసుకుంటూ పోతే వీ హ్యావ్ ద ఆప్షన్ దట్ ఈస్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఒక సర్కిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 1 ఇంటూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఇక్కడ సైడ్ వైజ్ చూసినట్లయితే ఏ విధంగా ఇంక్రీజ్ అయిందో చూడండి. సో నెక్స్ట్ మనకి ఏ విధంగా ఇంక్రీజ్ కావాలా, ఇక్కడ 1 ఇవ్వడం జరిగింది, ఒక దాంట్లో 6 క్రాస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేందుకు 3 క్రాస్ మార్క్స్ ఆపోజిట్ అయినాయి అనమాట.
సో అదేవిధంగా మనం చూసినట్లయితే సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ 18th వన్, ఇక్కడ ఫిగర్ ఏమైందంటే ఏదైతే పైన ఉందో దాన్ని లోపల ఈ ట్రయాంగిల్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే పైన ఉందో దాని లోపల ఈ సర్కిల్ అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది, కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ ఇట్ కమ్స్ టు 19th క్వశ్చన్, అప్పర్ వన్ గాట్ 180 degrees రివర్స్డ్ అనమాట. ఏదైతే సెమీ సర్కిల్ కర్వ్ ఉందో ఆ కర్వ్ని ఈ విధంగా రివర్స్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్ ఈ రెక్టాంగిల్ హాఫ్ అనేది రివర్స్ చేయడం జరిగింది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ ఇట్ కమ్స్ టు ద ఈ విధంగా స్క్వేర్ చూసినట్లయితే వాటి యొక్క డయాగనల్లీ డ్రా చేయడం జరిగింది. యాజ్ యూజువల్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వీ హ్యావ్ టు డ్రా ద డయాగనల్స్ యాజ్ ఎ స్టార్ అనమాట. నెక్స్ట్ మనం చూసిన కంప్లీట్ ద జియోమెట్రికల్ ఫిగర్స్ అంటే ఏ ఫిగర్ ఇన్సర్ట్ చేసేది పూర్తి అవుతుందంటే బి ఫిగర్ ఇన్సర్ట్ చేస్తే అది పూర్తి అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ అన్ ఆప్షన్ సి విచ్ డైరెక్ట్లీ కంప్లీట్స్ ద ఫిగర్ 22nd. 23rd చూసినట్లయితే డి ఈజ్ ద రైట్ ఆన్సర్ వేర్ యూ కెన్ సీ ద కర్వ్స్ లైక్ దిస్. మిగతా దాంట్లో ఈ విధంగా అయితే లేదనమాట. నెక్స్ట్ 24th వన్ చూసినట్లయితే బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మేక్స్ కంప్లీట్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ మిర్రర్ ఇమేజ్ వైజ్ అనమాట. ఎక్స్ అండ్ వై అనేది మిర్రర్ ఇమేజ్ అయితే వీ కెన్ డైరెక్ట్లీ ఇన్వర్స్ దిస్. సో ఆ విధంగా మనం ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ బికాస్ ద యారోస్ ఆర్ యాజ్ యూజువల్ గివెన్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ అండ్ వై ప్రకారం చూసినట్లయితే వీ హ్యావ్ ద ఆప్షన్ ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ వేర్ షుడ్ బి సేమ్ ప్లేస్ అనమాట. వీ హ్యావ్ 27th is the right answer is D is the right answer where you can insert this as usual. So sequence should be same. ఇంక్ని ఇన్వర్స్ చేస్తే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని మనం మిర్రర్ ఇమేజ్లో లాటరల్ ఇన్వర్జన్ అంటారు. అగైన్ వీ హ్యావ్ పేపర్ అన్ఫోల్డల్ ప్రకారం చూసినట్లయితే వీ మేక్ ఇట్ అవుట్. ఆ విధంగా ఓపెన్ చేస్తే వీ గెట్ ద ఆన్సర్ యాజ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే దాన్ని లాస్ట్ వరకు ఫోల్డ్ చేసిన తర్వాత అన్ఫోల్డ్ చేస్తే మనకి ప్రతిసారి లాస్ట్ వరకు ఈ విధంగా సెంటర్లో మాత్రం ఉండదు, ఈ విధంగా డాట్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. అగైన్ 30th చూసినట్లయితే ఆఫ్టర్ అన్ఫోల్డింగ్ దిస్ యూ విల్ గెట్ ద యాజ్ యూజువల్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ ప్రాక్టికలీ ఆల్సో. సో నెక్స్ట్ పేపర్ కటింగ్స్ విల్ బి లైక్ దిస్. 31st will be the answer is C అనమాట. 32nd we have answer is D is the correct one. When it comes to the ఈ విధంగా ఏ ఫిగర్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత కలిపితే ఏ ఫిగర్ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో B is the right answer for this. ఎందుకంటే ఆఫ్టర్ జాయినింగ్ ఆల్ దీస్ పేపర్స్ we can directly get the B is the right answer. Here again we have 34th one, we have the B is the correct one where two rectangles are there and two right angle triangles are there. Next 35 answer ఏంటంటే సో D is the correct one where ఈ విధంగా మనం చూసినట్లయితే ఒక స్క్వేర్ ఉంది, మనం అగైన్ వీ హ్యావ్ వేరియస్ థింగ్స్ ఈ విధంగా మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఎక్కడైతే రాంబస్ అనేది ఉంది, రెండు ట్రయాంగిల్స్ అనేది ఉన్నాయి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, ఇంకొక ట్రయాంగిల్ అనేది చూడొచ్చు మనము. నెక్స్ట్ వీ హ్యావ్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్ యాజ్ పర్ దిస్. అంటే ఈ ఫిగర్ అనేది మనము ఎక్కడ ఎంబెడెడ్ అయిందంటే బీలో కరెక్ట్గా మనం చూడొచ్చు అనమాట. 38th వన్ మనం చూసినట్లయితే ద సేమ్ ఫిగర్ యూ కెన్ సీ ఇన్ సి. యాక్చువల్లీ ద రీజన్ ఈజ్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ యాక్చువల్లీ. ఓకే. Next we have 39th. D is the correct one because ఆ విధంగా మనము we can figure out easily. 40th one we have the option is B in this. We have exactly what has been given. Mathematics అనేది మీకు సపరేట్గా చేయడం జరిగింది. So what are the question paper it has come? This question paper has done in a separate pages for your easy understanding. By the time ఒక స్టోరీ అనేది మనం చూద్దాము, ఒక ప్యాసేజ్ అనేది. ఇక్కడ ఆ ప్యాసేజ్ ప్రకారం మనం చూసినట్లయితే హేమ లే ఆన్ హర్ బెడ్ స్టార్టింగ్ అట్ ద
స్టేరింగ్ అట్ ద స్టార్స్ స్టక్ ఇన్ ద సీలింగ్ ఆఫ్ హర్ రూమ్. తను ఒక బెడ్ మీద పడుకుంది, పైన స్టార్స్ ఉన్నాయన్నమాట. చూస్తూ సీలింగ్ ఆఫ్ ద హర్ రూమ్ అంటే ఆ పైన సీలింగ్ పైన స్టార్స్ అనేది ఉన్నాయి, చూస్తూ ఉందన్నమాట. షీ వాజ్ అప్సెట్ యాజ్ నన్ ఆఫ్ ద క్లోత్స్ సీమ్ టు ఫిట్ హర్. తను ఎందుకు బాధపడుతుందంటే, అంటే ఎందుకు అప్సెట్గా ఉందంటే తన క్లోత్స్ అనేది ఫిట్ కాలేదన్నమాట. అందుకని బాధపడుతూ ఆలోచిస్తూ చూస్తూ ఉంది. షీ వోర్ దెమ్ అగైన్ వన్ బై వన్ బట్ దే వర్ ఎయిదర్ టూ ఫిట్ ఆర్ టూ షార్ట్. ఏ కప్బోర్డ్ ఫుల్ ఆఫ్ క్లోత్స్ అండ్ షీ కుడ్ నాట్ వేర్ ఎనీ ఆఫ్ దెమ్. తను ఒకటొకటి చూస్తుందన్నమాట వేసుకొని, కానీ షీఈ్ అప్సెట్ అనమాట. తనకు నచ్చలేదన్నమాట. కప్బోర్డ్లో నుంచి ఒకటొకటి అన్నీ ఫిట్ కాలేదన్నమాట తనకి. షీ దెన్ హ్యాడ్ ఎ బ్రైట్ ఐడియా, హర్ ఐస్ లిట్ అప్ అండ్ షీ ర్యాన్ టు హర్ మదర్స్ రూమ్. మా ఐ నీడ్ న్యూ క్లోత్స్ షీ సెడ్, బట్ ఓన్లీ ఆఫ్టర్ ఐ డొనేట్ ఆల్ మై ఓల్డ్ క్లోత్స్ టు చారిటీ. నో మోర్ amassing of clothes. Her mother smiled and hugged her. She did have a kind daughter అనమాట. సో ఓవరాల్ ఏంటంటే తను వాళ్ళ అమ్మతో చెప్పిందనమాట, ఏవైతే టైట్గా అయిపోయినాయో డ్రెస్సులు షీ వాంట్ టు డొనేట్ ఫర్ ద చారిటీ. కాబట్టి హర్ మదర్ ఫెల్ వెరీ హ్యాపీ, ద డాటర్ ఈజ్ వెరీ కైండ్ అనమాట. నెక్స్ట్ హేమ లే ఆన్ హర్ బెడ్ బికాస్ షీ వాజ్ వండరింగ్ వాట్ టు వేర్ అనమాట. ఎందుకంటే తను పడుకుంటుంది ఏది బట్టలు వేసుకోవాలని చెప్పి తను ఈ విధంగా ఆలోచిస్తుందన్నమాట. థింకింగ్ వాట్ టు వేర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. షీ వుడ్ నాట్ వేర్ ఎనీ ఆఫ్ హర్ క్లోత్స్ బికాస్ నన్ ఆఫ్ దెమ్ ఫిట్టెడ్ హర్ అనమాట. తన టోట్స్ అన్ని క్లోత్స్ అనేవి టైట్గా ఉన్నాయి కాబట్టి అది చెప్తుంది ఈ క్వశ్చన్ అనేది. అమాజింగ్ అంటే ఇక్కడ కలెక్టింగ్ అని రావచ్చు, అక్యుములేటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో తను ఎక్కువగా ఈ విధంగా బట్టలు కొనడం వల్ల కలెక్టింగ్ అయిపోయింది, అమాజింగ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు అనమాట. హేమ ఈజ్ చారిటబుల్ అనమాట. తన మెంటాలిటీ ఎలాంటిది, చారిటబుల్ మెంటాలిటీ అని చెప్పుకోవచ్చు. ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ డొనేట్ ఏంటంటే, డొనేట్కి ఆపోజిట్ మనము వీ కెన్ టెల్ యాజ్ డొనేట్ ఆపోజిట్ రిసీవ్ అనమాట. ఒక డొనేట్ చేస్తే ఇంకొకరు తీసుకుంటారనమాట. సో దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అంత ప్రాబ్లమాటిక్ ఏమి ఉండవు, ఈజీగా ఆన్సర్స్ అనేది ఫిగర్ అవుట్ చేయొచ్చు. ట్రావెలింగ్ ఈజ్ బోత్ రిక్రియేషనల్ అండ్ ఎడ్యుకేటివ్. It has always been regarded as an important part of education. In Europe, a young man is considered fully educated only when he has traveled through many countries of Europe అనమాట. ఈ ట్రావెలింగ్ అనేది చాలా రిక్రియేషనల్ మరియు ఎడ్యుకేటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా అని చెప్పుకోవచ్చు. యూరోప్లో ఈ విధంగా ఒక యంగ్ మ్యాన్ అనేది ఎప్పుడు ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అవుతాడంటే వెన్ హీ హ్యాస్ ట్రావెల్ త్రూ మెనీ కంట్రీస్. ఎప్పుడైతే అతను మ్యాక్సిమం కంట్రీస్ అనేది ట్రావెల్ చేస్తాడో దెన్ ఓన్లీ హీ గాట్ ఎడ్యుకేటెడ్ అనమాట. ఇన్ ఏన్షియంట్ ఇండియా ఆల్సో అవర్ సేజెస్ అండర్స్టూడ్ ద గ్రేట్ వాల్యూ ఆఫ్ ట్రావెలింగ్. దే మేడ్ ఇట్ ఎ పయస్ డ్యూటీ ఆఫ్ ఆల్ టు విజిట్ వేరియస్ పిల్గ్రిమ్ సెంటర్స్ సిచ్యువేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. దెస్ ఎంకరేజ్డ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమాంగ్ ఇండియన్స్. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ రావాలి అంటే ఇండియాలో కూడా ఏన్షియంట్ టైం నుంచి ఈ విధంగా ట్రావెలింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా పిల్గ్రిమ్ సెంటర్స్ కూడా సిచ్యువేట్ చేయడం జరిగింది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో. దీని విధంగా మనం యూనిటీ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్ ఏంటంటే ఈ విధంగా ట్రావెలింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఈ ప్యాసేజ్ చెప్తుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రావెల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రావెల్ ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ రియల్ ఎడ్యుకేటెడ్ అనమాట. ఇక్కడ బీ ఈజ్ నాట్ ద రైట్ వన్. ఇక్కడ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రావెల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తేనే తనకి ఒక రియల్ ఎడ్యుకేషన్ అనేది వస్తుందని చెప్పి ఆన్సర్ ఈజ్ సి అనమాట. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ఏ సినానిమ్ ఆఫ్ రిక్రియేషనల్ అంటే ఇక్కడ రిక్రియేషనల్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ థ్రిల్లింగ్ అనమాట. ఇప్పుడు ఏదైనా రిక్రియేషనల్ అంటే ఏదన్నా కొద్దిగా థ్రిల్లింగ్ చెప్పుకోవచ్చు, ఎడ్యుకేషనల్ అని చెప్పను. ఎందుకంటే రిక్రియేషనల్ ఎలాంటివంటే దే ఆర్ వెరీ లైక్ సమ్ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే విజిటింగ్ ద పిల్గ్రిమ్ సెంటర్స్ వాజ్ కన్సిడర్డ్ హోలీ ఇన్ ఏన్షియంట్ ఇండియా. డ్యూరింగ్ ద ఏన్షియంట్ ఇండియా ఏంటంటే పిల్గ్రిమ్ సెంటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విజిటింగ్ ద పిల్గ్రిమ్ సెంటర్స్ అనేది కన్సిడర్డ్ యాజ్ హోలీ ఇన్ ఏన్షియంట్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. పీపుల్ హ్యావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ విత్ అదర్స్ ఇఫ్ దే ట్రావెల్ ఎ లాట్. పీపుల్ హ్యావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ విత్ అదర్స్. ఒక యూనిటీ లాగా వన్నెస్ అండ్ మన అని ఒక ఆలోచన అనేది రావడం జరుగుతుంది ఇఫ్ దే ట్రావెల్ అలాట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ సేజ్ ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్
లర్న్డ్ అనమాట. సేజ్ అనేవాడు ఎవరంటే ఎవరైతే నేర్చుకుని ఉంటాడో లర్న్డ్ వైస్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కటి మనము చేయాల్సి ఉంటుంది. నో ప్రాబ్లం. విల్ హ్యావ్ ద థర్డ్ ప్యాసేజ్. ఫైర్ ఈస్ టు బ్లేమ్ ఫర్ ద లాస్ ఆఫ్ కౌంట్లెస్ లైవ్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఫైర్ వల్ల చాలా లాస్ ఆఫ్ కంట్రీ కౌంట్లెస్ లైవ్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. ఫైర్ ఫైటర్స్ హెల్ప్ ప్రొటెక్ట్ పీపుల్ అండ్ దే ప్రాపర్టీ ఫ్రమ్ ఇంజురీ అండ్ డ్యామేజ్. మనకు తెలుసు ఈ ఫైర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చాలా బిల్డింగ్స్ కాలిపోతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలిపోతుంది, ఎక్కువగా నష్టం జరుగుతుంది. అంతేకాకుండా పీపుల్ ఇంజురీ అవుతారు, డ్యామేజ్ జరుగుతుంది ప్రాపర్టీ. ఎవరైతే ఫైర్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా డిఫెండ్ చేస్తారనమాట. దే పుట్ దేర్ లైవ్స్ ఆన్ ద లైన్ ఎవ్రీ టైమ్ దే రెస్పాండ్ టు ఏ కాల్. వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఈ విధంగా ఎడ్జ్లో తీసుకెళ్తారనమాట, అంటే చనిపోయేంత వరకు తీసుకెళ్తారనమాట. దే పుట్ దేర్ లైవ్స్ ఆన్ ద లైన్ ఎవ్రీ టైమ్ దే రెస్పాండ్ టు ఏ కాల్. ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు రిస్క్ తీసుకుంటారు. వైల్ ఆన్ డ్యూటీ ఫైర్ ఫైటర్స్ మస్ట్ బి రెడీ టు రెస్పాండ్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ టు జస్ట్ అబౌట్ ఎనీ డిజాస్టర్ దట్ మే అక్కర్. At every fire scene, a superior fire officer takes command and directs the jobs of all the people at the scene అనమాట. ఎవరైతే సుపీరియర్ ఫైర్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఫైర్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని గైడ్ చేస్తాడనమాట, అతను కమాండ్ తీసుకొని. సమ్ ఫైర్మెన్ కనెక్ట్ ద హోస్ లైన్స్ టు hydrants, others manually operate the pumps to send water to the hoses. Teams of firefighters also operate ladders used to reach distances high in the air అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఆ విధంగా హోజ్ లైన్స్ అనేది తీసుకొని హైడ్రెంట్స్ కనెక్ట్ చేసి ఆ హైడ్రెంట్స్ అనేది మన ఫైర్ ఇంజిన్ వెనకాల ఫిట్ చేసి ఉంటారనమాట. అదర్స్ మాన్యువల్లీ ఆపరేట్ ద పంప్స్. సో ఏంటంటే మిగతా వాళ్ళు మాన్యువల్లీ ఆపరేట్ చేస్తూ అక్కడ స్ప్రే జెట్ స్ప్రే అనే వాటితోటి ఆఫ్ చేస్తారనమాట. విచ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద ఫైర్ ఫైటర్స్. అంటే దీంట్లో ఏది ట్రూ కాదు ఫైర్ ఫైటర్స్ సంబంధించి అంటే ఇక్కడ దే ఆర్ బ్రేవ్, కరెక్టే. దే ఆఫన్ పుట్ దేర్ లైఫ్స్ ఇన్ డేంజర్, కరెక్టే. దే ఆర్ హైలీ ట్రైన్డ్, అవును. దే నెవర్ పుట్ దేర్ లైఫ్ ఇన్ డేంజర్ అంటే అలా ఏం లేదు, దే పుట్ ద లైఫ్ ఇన్ డేంజర్ అనమాట. సో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఫైట్ చేస్తారు. ఏ ఫైర్ ఫైటర్ హ్యాస్ టు ప్రిపేర్ టు ఎక్స్టింగ్విష్ ఎ ఫైర్ ఇన్. ఈ విధంగా మనం చూసినట్లయితే ఒక ఫైర్ ఫైటర్ అనే అతను హ్యాస్ టు ప్రిపేర్ ఎక్స్టింగ్విష్ ఎ ఫైర్ ఇన్ మినిట్స్. నార్మల్లీ అతను డేస్, అవర్స్, వీక్స్ తీసుకోడు. విల్ టేక్ ఓన్లీ మినిట్స్ టు ఫినిష్ ఆఫ్ అనమాట. లేదంటే అది చాలా టైం పడుతుంది, ఎక్కువ కాలిపోతుంది, నష్టపోతుంది అనమాట. ఫైర్ ఫైటర్స్ పుట్ దేర్ లైవ్స్ ఆన్ ద లైన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే పుట్ ద లైఫ్ ఇన్ డేంజర్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. టు ఆపరేట్ మాన్యువల్లీ మీన్స్ అంటే వర్క్ విత్ దేర్ ఓన్ హ్యాండ్స్ అనమాట, వాళ్ళ చేతులతోటే కష్టపడము అని చెప్పుకోవచ్చు మాన్యువల్లీ అనమాట. ద వర్డ్ అక్కర్ మీన్స్ ఇక్కడ అక్కర్ అంటే హ్యాపెనింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ అక్కరింగ్ అంటే హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ లాస్ట్ ప్యాసేజ్ దట్ ఈస్ లైక్ దిస్. To be fit and healthy, you need to be physically active. Regular physical activity protects you from serious diseases such as obesity, heart disease, cancer, mental illness, diabetes and arthritis. సో ఓవరాల్ ఏంటంటే మనము ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే మనం ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలి. అంటే మనం ఖచ్చితంగా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. దానివల్ల మనకు ఒబెసిటీ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, క్యాన్సర్ కానీ, మెంటల్ ఇల్నెస్ కానీ, డయాబెటీస్ కానీ, ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ ఏం రావు. రైడింగ్ ఏ బైసికల్ రెగ్యులర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు రిడ్యూస్ యువర్ రిస్క్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఎ సెడిమెంటరీ లైఫ్ స్టైల్. సైక్లింగ్ ఈజ్ ఏ హెల్దీ low impact exercise that can be enjoyed by people of all ages from young people to older adults. It is also fun, cheap and good for the environment. Cycling అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద చిల్డ్రన్ టు ఎల్డర్స్ ఆల్సో అండ్ గుడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ ఆల్సో. రైడింగ్ టు వర్క్ ఆర్ ద షాప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ time efficient ways to combine regular exercise with everyday routine. An estimated 1 billion people ride bicycle every day for transport, recreation and sport. 1 billion people అనేది రైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా షాప్స్కి వెళ్ళడం కానీ ఎక్కడెక్కడ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే రొటీన్ ప్రకారం మీరు షార్టెస్ట్ డిస్టెన్స్ అయితే యూ కెన్ డూ దాట్. నెక్స్ట్ సైక్లింగ్ ఇస్ ఎ గుడ్ వే టు రెడ్యూస్ వెయిట్ యాజ్ ఇట్ బిల్డ్స్ మసిల్ and burns body fat. Research suggests that by cycling for half an hour every day we can shed at least 5 kilos of weight in a year అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే we have cycling a good way to reduce the fat అనమాట. సో ఈ విధంగా what exactly the cycling helps you regarding your health అని చెప్పి సో ఈ సైక్లింగ్ దాని గురించి ఇవ్వడం జరిగింది.
సో నియర్ అబౌట్ 5 kilos అనేది మనం కూడా రెడ్యూస్ చేయొచ్చు ఇఫ్ యూ డూ సైక్లింగ్ ఎవ్రీ డే అనమాట ఒక సంవత్సరంలో. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ప్యాసేజ్ ఇస్ టు టెల్ అస్ అడ్వాంటేజెస్ ఆఫ్ సైక్లింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీపింగ్ ఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది మెయిన్ సైక్లింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. సో మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ప్యాసేజెస్ టు కీపింగ్ ఫిట్ అని చెప్పుకోవచ్చు. సైక్లింగ్ అనేది సెకండరీ థింగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సో హోల్ ప్యాసేజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫోకస్ ఏంటంటే కీపింగ్ ఫిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈ 76A ఈజ్ ద రైట్ ఆన్సర్. కీపింగ్ ఫిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సైక్లింగ్ అనేది సెకండరీ థింగ్ అనమాట. సో సైక్లింగ్ అడ్వాంటేజెస్ అనేది సెకండరీ, బట్ మెయిన్ ఫోకస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ కీపింగ్ ఫిట్ అంటే ఫీలింగ్ ఫిట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే వెన్ ద రైటర్ సేస్ సైక్లింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఇట్ డజంట్ ఎమిట్ ఎనీ అన్హెల్దీ గ్యాస్ అనేది చూసినట్లయితే సైక్లింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ సంబంధించింది కానే కాదనమాట. ఇట్ డజంట్ ఎమిట్ ఎనీ అన్హెల్దీ గ్యాస్ అనేది ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే ఇట్ కెన్ బి రన్ వితౌట్ పెట్రోల్ ఆర్ డీజిల్. అవును, అది చేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. ఇట్ డజంట్ పొల్యూట్ ఎయిర్ అంటే ఇది ఎయిర్ని కూడా పొల్యూట్ చేయదని చెప్పి ఇవన్నీ ఎన్విరాన్మెంట్ సంబంధించిందే కదా. ఇట్ కెన్ బి రిటన్ బై ఆల్ ఏజ్ గ్రూప్ అంటే ఇట్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అనమాట. సో అక్కడ ఏంటి ఎన్విరాన్మెంట్ సంబంధించిందంటే ఇది అనమాట. ద వర్డ్ విచ్ మీన్స్ ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ సెడిమెంటరీ అంటే నాట్ మూవింగ్, ఇన్యాక్టివ్ అని చెప్పుకోవచ్చు. దానికి ఆపోజిట్ మనము యాక్టివ్గా గుర్తుంచుకోండి. ఏ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ వన్ విచ్ ఈజ్ నాట్ టైరింగ్ అనమాట. ఇక్కడ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అయితే ఉందో విచ్ ఈజ్ నాట్ టైరింగ్ అని మనం తెలుసుకోవచ్చు. ఏదైతే లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ ఉందో ఈజ్ వన్ విచ్ ఈజ్ సో ఏదైతే లో అంటే ఇక్కడ ఇంపాక్ట్ అంటే ఏంటి, మోకాళ్ళ మీద కానీ ఇట్లా ఇంపాక్ట్ కానీ వాళ్ళకి ప్రాబ్లం అనమాట. ఇక్కడ నాట్ టైరింగ్ అని చెప్పి అలసిపోకుండా బాగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్ సైక్లింగ్ హెల్ప్స్ అస్ ఇన్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఎక్సెప్ట్ రెడ్యూస్ ఇక్కడ ప్రివెంట్ సీరియస్ యాక్సిడెంట్స్. అవును, ఇది మన ఫ్యాట్ని తగ్గిస్తుంది, మసిల్ స్ట్రెంగ్త్ పెంచుతుంది, కంబైన్ ఫన్ విత్ వర్క్స్ అని చెప్తుంది, రిమైన్ హెల్తీ చెప్తుంది, ఎక్సెప్ట్ ప్రివెంట్ సీరియస్ యాక్సిడెంట్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఏం సీరియస్ యాక్సిడెంట్స్ కూడా పెద్దగా ఏమి జరగవు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ మ్యాథమెటిక్స్ యాజ్ యూజువల్ ఐ టోల్డ్. సో మ్యాథమెటిక్స్ ఇస్ టైప్డ్ అండ్ రిటర్న్ లైక్ దిస్. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ డస్ ద సమ్ ఆఫ్ రూపీస్ 1200 బికమ్స్ 1800? 1200 ఉండేది మనం ఇంట్రెస్ట్ ఇచ్చామన్నమాట 5% per annum తోటి, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 1800 రూపీస్ అయిపోయిందనమాట. అంటే 1200 నుంచి 1800కి ఎంత పెరిగింది, 600 రూపాయలు పెరిగింది. ఎంత ఇచ్చిందంటే 1200 ఇచ్చింటే. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ 1200 ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఎంత పర్సంటేజు మనకు వచ్చింది ఆఫ్ 1200 ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే మనకి తెలుసు కదా సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఎంత పర్సంటేజ్ మీద ఇచ్చిందంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ 1200 ప్రిన్సిపల్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడు వాట్ అంటే ఎక్స్, పర్ అంటే డివైడెడ్ బై, సెంట్ అంటే 100, ఆఫ్ అంటే ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ అంటే 600. దాని ప్రకారం చేసి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 50 వస్తుంది అనమాట. 50% అంటే ఇక్కడ సో విత్ 5% ఫర్ 50 years 50% కాబట్టి ఎన్నేళ్ళు ఇచ్చినట్లు, దాని ప్రకారం మనం చూసినట్లయితే 5% ప్రకారం 50% రావడానికి 10 years పడుతుందన్నమాట. సో 10 years అనేది మనం చూసినట్లయితే ఇన్ 10 years ఆ సమ్ అనేది ఈ విధంగా 1800 కావడం జరుగుతుంది అన్నమాట, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 640 అంటే ఈ విధంగా 640ని మనం స్ప్లిట్ చేసామంటే 640 320 160 చేసుకుంటూ పోతే మనకి 2 to the power of 7 into 5 అనేది రావడం జరుగుతుంది. ద ఆప్షన్ ఈజ్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. సో యూ హ్యావ్ టు డూ హౌ టు డూ దిస్. సో ఆప్షన్ ఈజ్ డి, 2 to the power of 7 into 5. ఇఫ్ ద నంబర్ బి ఈజ్ 10% లెస్ దాన్ అనదర్ నంబర్ సి అండ్ సి ఈజ్ 5% మోర్ దాన్ 150 అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే హౌ ఇట్ హ్యాస్ టు బి డన్ ఈజ్ సి అనేది 100 అయితే బి అనేది 90 అనమాట. సో దాని ప్రకారం సి ఈజ్ 5% మోర్ దాన్ 150 అన్నాడు కాబట్టి 5% ఆఫ్ 150 ఎంత ఇక్కడ మనం చూసినట్లయితే ఈజీగా మనం వీ కెన్ ఫిగర్ అవుట్. సో వీ గెట్ ద ఆన్సర్ యాజ్ యూజువల్. ఇక్కడ మనము 5% అనేది మోర్ దాన్ కాబట్టి సో దీని ప్రకారం మనం చేసుకుంటే సో ఇక్కడ 5% ఆఫ్ 150 ఎంత వస్తుందంటే వీ గెట్ నియర్ అబౌట్ 7.5 అనమాట. సో 7.5 అనేది ఎక్కువ కాబట్టి సో ఇక్కడ మనము దీని ప్రకారం మనం చూసుకుంటే 100% అనేది 157.5కి ఈక్వలెంట్
అవుతుంది ఇది. ఏది ఈ సి అనేది. దాని ప్రకారం మనము 90% అనేది 157.5 డివైడెడ్ బై 100 ఇంటూ 90 అనేది రావడం జరుగుతుంది. దెన్ వీ గెట్ ద ఆన్సర్ యాజ్ యూజువల్. సో దెన్ ద బి ఈజ్ ఈక్వల్ టు అంటే ఆఫ్టర్ డూయింగ్ దిస్ 141.75 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ ఈజ్ 141.75 is the right answer. So how it has to be done? This is the way of identifying the questions అనమాట. So please go through this. Whatever has been given, ఆప్షన్స్ ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ హ్యావ్ ద సేమ్ పెరిమీటర్. ఒక స్క్వేర్ అనేది 4a అయితే స్క్వేర్ ఫార్ములా ఏంటి 4a అనమాట. అదేవిధంగా స్క్వేర్ యొక్క పెరిమీటర్ 4a అయితే రెక్టాంగిల్ 2 into l plus b అనమాట. సో వాటిని ఈక్వలైజ్ చేస్తే ఇక్కడ మనకి సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇచ్చాడు 16 కాబట్టి 4 into 16 అంటే 64 అనమాట. 2 into l ఇవ్వడం జరిగింది 18 ప్లస్ b అలాగే పెట్టుకుంటాం అనమాట. అప్పుడు b అనే వాల్యూ మనకి 14 అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్స్, చాలా బాగా కొద్ది ప్రాక్టీస్ చేసింటే విల్ గెట్ ద ఫుల్ మార్క్స్ అనమాట. వీ రీచ్డ్ our destination at 2:45 PM after traveling for 4.5 hours. When did we start అన్నాడు. సో 2:45 PMకి వెళ్ళాడు ఆఫ్టర్ ట్రావెలింగ్ 4.5 అంటే ఎప్పుడు స్టార్ట్ చేశాడు. ఈ విధంగా మనము బ్యాక్కి వెళ్తే 1 hour 1 12 11 10 అప్పుడు మనం ఆ విధంగా మనము 10:45 అనుకుంటే -30 minutes అంటే 10:15 AM స్టార్ట్ అయ్యామని చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ AM PM ఇచ్చింటాడు, కన్ఫ్యూజ్ కాకూడదు. మనం ఏఎంలోనే అనమాట, ఎందుకంటే 12 తర్వాత PM అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ 1/4 ఆఫ్ బర్డ్స్ ఆఫ్ ఎ ఫ్లాక్. ఈ క్వశ్చన్ అనేది మీకు ఆన్సర్ని బట్టి చేయాల్సి ఉంటుంది. సో వీ కాన్ డూ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ 1/4 ఆఫ్ ద బర్డ్ ఆఫ్ ఎ ఫ్లాక్ ఆర్ అట్. ఒక ఫ్లాక్ అనేది 100 అనుకుంటే దాని ప్రకారం మనం చూడొద్దండి. ఫ్లాక్ ఆర్ అట్ ద రివర్ బ్యాంక్ అండ్ 1/5 ఆఫ్ ద ఫ్లాక్ ఆర్ ఇన్ ద nest. Remaining 22 birds are wandering in search of food. That is number of birds which are in their nest అని అడిగాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లైక్ దిస్. 1/4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/5 ఆఫ్ ఎక్స్ ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ హీ హాజ్ బీన్ గివెన్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ సచ్ ఏ మేనర్. వాడిచ్చిన ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము చూసినట్లయితే 1/4 ఆఫ్ ద ఫ్లాక్ ప్లస్ 1/5 ఆఫ్ ద దట్ ఫ్లాక్ ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. సో టోటల్ నంబర్. సో దాని ప్రకారం మనకు వీ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 40 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే 22 మనకి రెస్ట్ అనమాట. సో ఆ విధంగా మనము వీ కెన్ ఫైండ్ అవుట్. సో వాట్ ఎవర్ ద రిమైనింగ్ బర్డ్స్ తోటి కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ కాబట్టి సో ఈక్వల్ టు ఎక్స్ రాసాము. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 40 అనేది రావడం జరిగింది. సో ఆన్సర్ అనేది మనం చూసినట్లయితే ఆ 40 అనేది ఇక్కడ ఆన్సర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్ ఇన్ దేర్ నెస్ట్ అని అడిగినాడు కాబట్టి 40 డివైడెడ్ బై ఇక్కడ 1/5 ఆఫ్ ద ఫ్లాక్ ఆర్ ఇన్ దేర్ నెస్ట్ కాబట్టి ఆ ఫ్లాక్ అనేది ఇక్కడ 40 అనుకుంటే 40 డివైడ్ బై 5 అంటే మనకి ఇక్కడ 8 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 8 అనమాట. మిగతా క్వశ్చన్స్ మిగతా లాగా చేస్తే మాత్రం యూ విల్ హ్యావ్ ద లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఆఫ్ 40 వర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సో విల్ హ్యావ్ ద ప్రాబ్లమ్. సో ఆన్సర్ ఈజ్ ఫర్ దట్ ఈజ్ ద 8 అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6-digit నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అన్నాడు. ఇక్కడ గ్రేటెస్ట్ 6-digit నెంబర్ చూసినట్లయితే 999 అనమాట. 5-digit నెంబర్ 9999. దాని ప్రకారం మనకు 90,000 రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ పార్క్ ఈజ్ 1500 meters లాంగ్ అండ్ 750 meters వైడ్ అనమాట. సో ఇక్కడ 15 meters లాంగ్ అయినప్పుడు 750 meters వైడ్ అయినప్పుడు ఏ సైక్లిస్ట్ హ్యాస్ టు టేక్ 4 rounds ఆఫ్ దిస్ పార్క్. హౌ మచ్ టైమ్ హీ విల్ టేక్ అట్ ద స్పీడ్ ఆఫ్ 4.5 km/h. సో మనకి లెంగ్త్ ఇచ్చాడు, విడ్త్ ఇచ్చాడు. సో దాని ప్రకారం మనకు 2 into l plus b చేస్తే మనకు పెరిమీటర్ అనేది రావడం జరుగుతుంది. వీ గెట్ డైరెక్ట్లీ. దాని తర్వాత మనము ఆ సైక్లిస్ట్ 4 rounds వేసాడు కాబట్టి ఈజీగా మనకి 4 into 4500 అంటే 18 kilometers రావడం జరుగుతుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ 18 km డివైడ్ బై 4.5 అంటే మనకి ఈజీగా 4 అనేది రావడం జరుగుతుంది ఆన్సర్. సో అక్కడ మనము దాని ప్రకారం మనం చేసుకుంటే వీ గెట్ ద ఆన్సర్ యాజ్ యూజువల్. బట్ we'll take at the speed of 4.5 km/h. Okay, we can directly figure out, or we can do in other manner also. So don't worry, one suggestion is enough. So that 4 into perimeter divided by the whatever the speed anamata, then
స్పీడ్ హ్యాస్ బీన్ గివెన్. ద టైం అనేది మనకి తెలిసినట్లయితే ఇక్కడ మనము 4 kilometers కాబట్టి we take the time in about. So we have the time as usual. We can see 4.5 kilometers is the speed. So we get the answer as usual whatever has been given. Speed అనేది మనకు 4.5 తెలుసు, టైం అనేది కనుక్కోవాలి కాబట్టి is equal to 4 hours అనమాట. ఓకే, నెక్స్ట్ we have if 15 minus 15 division 15 into 6 is equal to x, then find the value of x. As per BODMAS చేయాలి. మీకు చెప్పింటే మంచిదే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ అనేది వస్తుంది. డివిజన్ ఫస్ట్ చేయాలి. సో 15 minus 1 into 6 అంటే 15 minus 6 అంటే x equal to 9 అనమాట. 9 is the right answer. 3/8 division 5 divided by 3 minus 1/6 plus 5/8 అంటే we get the answer as 1 is the right answer. Next we have 140.75 into 0.01 అంటే we get the answer as 1.4075 is the right answer. Then the sum of HCF and LCM of 45, 60 and 75 అంటే వీటి ప్రకారం మనం చేసుకుంటే వాటి HCF అనేది ఎంత, LCM అనేది ఎంత అంటే HCF 15 వచ్చింది, LCM అనేది మనకి 2 square 3 square 5 square వస్తుంది, అంటే 900 రావడం జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ 915 అనమాట. How many bricks will be required for a wall 8 meter long, 6 meter high and 22.5 సెంటీమీటర్ థిక్ అనమాట. సో ఇక్కడ మనం దీని చూసిన ఈచ్ బ్రిక్ మెజర్ ఎంత అంటే 25 into 11.25 సెంటీమీటర్ into 6 సెంటీమీటర్. కాబట్టి చిన్న బ్రిక్స్ అనేది మనం చూసినట్లయితే ఆ బ్రిక్స్ని మనం కనుక్కుంటే చిన్న బ్రిక్స్ యొక్క వాల్యూము ఈ వాల్ యొక్క వాల్యూమ్ కనుక్కుంటే మనకి వాల్ యొక్క వాల్యూము ఇక్కడ చూసినట్లయితే LBH అంటే ఇక్కడ మనకి 2,25,000 అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇంటూ 48 కూడా మనం వేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం చూసినట్లయితే వీ గెట్ ద వాల్యూమ్ ఆఫ్ ద బ్రిక్ అంటే వీ గెట్ లైక్ దిస్. సో వాల్యూస్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో నంబర్ ఆఫ్ బ్రిక్స్ అనేది టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్స్ దట్ హ్యాస్ టు బీ ఇన్ ఏ సెంటీమీటర్స్ ఓన్లీ అనమాట. సో దాని ప్రకారం మనకి 6,400 బ్రిక్స్ అనేది అవసరం అవుతాయి. యూ గో త్రూ దిస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ క్యాలిక్యులేషన్స్, టేక్ ద స్నాప్ షాట్, స్క్రీన్ షాట్ తీసుకొని యూ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్ అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ 0.9 డివిజన్ 0.3 into 0.3 ఈజ్ అన్నాడు. దాని ప్రకారం వాల్యూ అనేది 10 రావడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25 అంటే ఇక్కడ కొన్ని 1 2 3 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ 25, సెకండ్ ఆప్షన్ కూడా 25 అనమాట. 50 minus 100/4 అంటే సో ఆ విధంగా 25 వస్తుంది. నెక్స్ట్ కూడా 20 + 5 అంటే ఈ విధంగా 25 వస్తుంది. థర్డ్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ 10 + 5 + 2 + 10 - 5 ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి థర్డ్ ఆప్షన్ అనేది మాత్రము 22 రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 25 అని చెప్పుకోవచ్చు అనమాట. ఇఫ్ 5% ఆఫ్ 10% ఆఫ్ 175 grams ఈజ్ ఈక్వల్ టు అంటే 0.875 grams అని మనం తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ విల్ గెట్ దట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ మేక్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ అంటే ఇక్కడ దీని ప్రకారం చూసినట్లయితే 7/11 అనేది ఇంటూ 11/5 డివిజన్ 3/7 into x equal to 4/3 అంటే ఆఫ్టర్ సాల్వింగ్ లైక్ దిస్ 7/11 మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఉంది, మామూలు ఫ్రాక్షన్ రాసుకొని నార్మల్ ఫ్రాక్షన్లో ఆఫ్టర్ డూయింగ్ దిస్ x equal to 14 అనే వాల్యూ రావడం జరుగుతుంది. అమిత్ బాట్ ఏ టేబుల్ ఫర్ ₹1200, స్పెండ్ 200 ఆన్ ద రిపేర్, హీ సోల్డ్ ఇట్ ఫర్ 1680. ఫస్ట్ 1200 తీసుకొచ్చాడు, 200 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్కి రిపేరీకి చేసేయడం జరిగింది. సో టోటల్ అనేది 1400. కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ఎంత అంటే 1680 అనమాట. 1680 అమ్మాడు కాబట్టి 1680 నుంచి 1400 పోతే మనకి 280 ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఓవర్ కాస్ట్ ప్రైస్ కాబట్టి ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే టోటల్ ప్రాఫిట్ అతనికి 20% రావడం జరిగిందనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 7-digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్? గ్రేటెస్ట్ 7-digit నెంబర్ ఇస్ 999 ఆల్ 9s అనమాట. మైనస్ స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఎంత 1000 అనమాట. సో అప్పుడు 999 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ రిజల్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ హోల్ నెంబర్స్ అంటే దీని ప్రకారం మనం చేస్తే వీ గెట్ ద ఆన్సర్ యాజ్ యూజువల్. ఇక్కడ మనకి 190 రావడం జరుగుతుంది. ఆఫ్టర్ డూయింగ్ యాజ్ పర్ ద బాడ్మాస్ అనమాట వీ గెట్ ద ఆన్సర్ యాజ్ 190 అప్రాక్సిమేట్లీ అనమాట. సో ఏంటంటే మనం 49.6ని 50 అనుకో, 10.2ని 10 అనుకో, 7 into 3 into 20 అనమాట. ఆ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. వీ గెట్ ద ఆన్సర్ యాజ్ 190 అప్రాక్సిమేట్లీ రైట్ ఆన్సర్ అనమాట. సో దిస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్
సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై కాంటాక్ట్ నెంబర్ 7667302252 ఫర్ యువర్ చైల్డ్. ఎవరన్నా ఉంటే యూ కెన్ రెఫర్ మీ. It's in location Kadri. You can call me for the coaching also. We are ready to give crash course. Even a short term course also we have. So you can directly call me. So I am retired naval person. So we even give the coaching for the interviews as well. You can go through my YouTube. You'll find maximum information regarding my channel. Thank you. Have a good day. Have a great life and share it to your friends also.